ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఈ జాబ్స్ అయితే మీరు చాట్ ఆర్ ఈమెయిల్ చేసి మనీ కూడా సంపాదించవచ్చు. అలాంటి జాబ్స్ అయితే నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మీరు సపోర్ట్కి అయితే మాట్లాడక్కర్లేదు ఫ్రెండ్స్. చాట్ ఆర్ ఈమెయిల్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, అసలు ఎక్స్పీరియన్స్ అవసరం లేని జాబ్స్ మాత్రమే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది అన్ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ జాబు నేను క్లియర్గా చూడండి. వీఆర్ లుకింగ్ ఫర్ ఇంటౌచ్ అనే కంపెనీ వాళ్ళు షేపింగ్ ఫ్యూచర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ పేరెంటింగ్ విత్ ఐకానిక్ బౌండ్స్ అనేది చెప్పారు. సో నాకు తెలిసి ఇంటౌచ్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు శాంసంగ్ ఉందనుకోండి ఫ్రెండ్స్, శాంసంగ్కి బ్యాక్గ్రౌండ్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్ అంతా ఇచ్చేది ఇంటౌచ్ వాళ్ళే. ఇప్పుడు మీకు ఏదైనా శాంసంగ్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినా, లేదా శాంసంగ్ మొబైల్ ఇష్యూ వచ్చినా, మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా, ఇలా ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి మీరు చాట్ అండ్ ఈమెయిల్ కస్టమర్ సర్వీస్కి చేస్తారు కదా, అలాంటి జాబ్సే ఫ్రెండ్స్. ఇది కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ చాట్ ఈమెయిల్ ఆర్ చాట్ చేయాలి. సో మీరేం చేస్తారంటే, అవర్ ఐడియల్ క్యాండిడేట్ షిల్ హ్యావ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉండాలి, ప్యాషనేట్ అబౌట్ హెల్పింగ్ కస్టమర్స్కి, నేను ప్యాషన్గా ఉండాలి, కస్టమర్స్కి హెల్ప్ చేయాలి అని క్లియర్గా ఉండాలి. ఇక్కడ చూడండి, లైవ్ చాట్ ఆర్ ఈమెయిల్ ఎన్జ్యూరింగ్ ద కస్టమర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్ ఆఫర్డ్. సో మీరు డౌట్స్ అన్ని క్లియర్ చేసేసి కస్టమర్ని సాటిస్ఫై చేయాలి. అల్టిమేట్గా కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అంటే కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే చాట్ ఆర్ ఈమెయిల్ బేస్డ్ కమ్యూనికేషన్ టూల్స్ని అయితే ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఐడెంటిఫై ద ఎస్కలేట్ ద ప్రియారిటీ ఆఫ్ ఈమెయిల్స్ టు అప్రోప్రియేట్ ఛానల్స్. ఏ ఈమెయిల్స్ ఇంపార్టెంటో, సో ఆ ఈమెయిల్స్ ఈ రోజులో వచ్చిన ఈమెయిల్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ప్రాబ్లం రేస్ చేశారు, సో ఎంతమంది చార్జ్ చేస్తున్నారు, ఎంతమంది ఈమెయిల్స్ చేస్తున్నారు, నేను ఎన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి 1 by 1 సాల్వ్ చేసుకుంటూ క్లియర్ చేయడమే. రెస్పాన్సిబుల్ టు హ్యాండిల్ ఇంక్వైరీస్ ఇన్ ఏ మేనర్ ఆఫ్ విచ్ మీట్స్ టు క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ని కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలి. వీళ్ళకి ఎస్ఓపి ప్రోటోకాల్స్ ఉంటాయి, దాని ప్రకారం మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ ఇవ్వకుండా అయితే జాబ్ అయితే మీకు డైరెక్ట్గా ఇచ్చారు చేసేయమని చెప్పేసి. సో ట్రైనింగ్ ఇచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. హ్యాండిల్ కస్టమర్ కంప్లైంట్స్, మీరు కస్టమర్ కంప్లైంట్స్ కానీ వాళ్ళతో కానీ డీసెంట్గా మాట్లాడాలి, ప్రొఫెషనల్ మేనర్తో మాట్లాడాలి, సో సక్సెస్ఫుల్గా మాట్లాడాలి. డాక్యుమెంట్ కస్టమర్ ట్రాన్సాక్షన్స్, సో కస్టమర్ ట్రాన్సాక్షన్స్ని మీరు డాక్యుమెంటేషన్ చేయాలి. కోఆర్డినేట్ విత్ కోవర్కర్స్, అందరితో మంచిగా ఉండాలి. యాక్టివిటీ టు లిసన్ టు ద కస్టమర్స్ అండ్ షో ఎంపతి అండ్ పేషెన్స్ అయితే ఉండాలి. ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్స్ ద కైండ్స్ అండ్ ప్లేస్ అప్రోప్రియేట్ నోట్స్ అండ్ సిస్టమ్స్ ఇండికేటింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. మెయింటైన్ త్రో నాలెడ్జ్ సిస్టమ్ దట్ మెయింటైన్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్డ్, అటెండెడ్ టీమ్ మీటింగ్స్, ఎడిషనల్ ట్రైనింగ్ సెక్షన్స్ ఉంటాయి. పర్ఫార్మర్ అదర్ డ్యూటీస్ ఆర్ అసైన్డ్. సో చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కస్టమర్స్కి రిలేటెడ్కి సంబంధించింది మాత్రమే ఉంది ఫ్రెండ్స్. యాజ్ ఎ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ మీకు ఉండాల్సింది, మీకు ఫండమెంటల్ అండర్స్టాండింగ్, ఈ కామర్స్ వెబ్సైట్ని అండర్స్టాండింగ్ చేసే కేపబిలిటీ ఉండాలి. అండ్ మీకు వెర్బల్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండి, స్పీక్ యాక్యురేట్లీ అండ్ ఖచ్చితంగా మాట్లాడాలి. యూజింగ్ ప్రాపర్ గ్రామర్, గుడ్ కమ్యూనికేషన్ ఉపయోగించాలి. సో ఫాస్ట్ పేస్డ్ అండ్ హెక్టిక్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా మీరు ఫేస్ చేయాలి. ఆర్గనైజ్ అండ్ ఫెల్లో అప్ మల్టిపుల్ టాస్క్ అండ్ డీటెయిల్స్ని, మల్టిపుల్ టాస్క్ని మీరు పెర్ఫామ్ చేయాలి. ఫోన్ సిస్టమ్, పర్సనల్ కంప్యూటర్ ఆపరేట్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఆర్గనైజేషన్ పాలసీస్, ప్రొసీజర్స్ మీకు తెలిసైతే ఉండాలి. అబిలిటీ టు వర్క్ వెరైటీ షిఫ్ట్స్ అండ్ ఇంక్లూడింగ్ డేస్, ఆఫ్టర్నూన్స్, ఈవినింగ్, వీకెండ్స్ అండ్ హాలిడేస్ కూడా సమ్టైమ్స్ పని చేయాల్సి అయితే వస్తుంది. సో అన్నీ ముందే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్, ఎనీ గ్రాడ్యుయేట్, ఎక్స్పీరియన్స్ 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఈ ఇంటౌచ్ కంపెనీకి. సో ఇదైతే వచ్చేసి శాంసంగ్కి అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే. సో దీనికి అప్లై నవ్ అని క్లిక్ చేసినట్లయితే లింక్కి అయితే వెళ్తుంది. అప్లై నవ్ లింక్కి ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ వర్కింగ్ అని చెప్పేసి ఎమ్మటే ఈమెయిల్ అయితే వెంటనే అయితే వస్తుంది. దిస్ అప్లికేషన్ విల్ టేక్ అబౌట్ 30 minutes టు రికమెండెడ్ టు కంప్లీట్ అని చెప్పేసి వస్తుంది. సో కంపల్సరీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు అప్లై చేసిన వెంటనే ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి, కంటిన్యూ టు అప్లికేషన్ అని చెప్పేసి టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి స్టార్ట్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. సో నెక్స్ట్ మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఫోన్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్కి వెళ్ళమండి. ఇలా ఒక్కొక్క స్టెప్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా కంప్లీట్ చేయండి, మీకు కంపల్సరీగా మెయిల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, నాదే గ్యారంటీ. సో దాని తర్వాత మీకు ఫర్దర్ ప్రాసెస్ అన్ని మెయిల్ కమ్యూనికేషన్ ద్వారానే ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే షేర్ చేయండి, లేదా మీరే అప్లై చేసుకోండి. తప్పకుండా జాబ్ అయితే సాధించండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.